రజనీ గారు. మేడం ఇక్కడ పంది కొవ్వు కలవలేదనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. పంది కొవ్వు అనే పదం వాడడం కూడా తప్పే, చాలా బాధాకరం. కానీ ఎనీవే, కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరు చెప్తే జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా జడ్జ్మెంట్ వచ్చాక ఏదొచ్చేది అనే దాన్ని బట్టి ప్రభుత్వ పోకడ నిలకడ అనేది ఉంటుందండి. అది మాత్రం ఎగ్జాక్ట్లీ, దానికి అసలు ఎటువంటి సందేహం లేదు. ఒక్క స్వామివారి జడ్జిమెంట్ మీదే ప్రభుత్వాలు నిలబడతాయి, పడిపోతాయి, దాంట్లో సందేహం వలదు. అదే మాదిరిగా జడ్జి రామకృష్ణ గారు చెప్పినట్టు ఇంప్లీడ్ పిటిషన్, మా భాషలో ఇంప్లీడ్ పిటిషన్ మేము భక్తులం వేస్తున్నాం. ధర్మారెడ్డి గారు ఒకవేళ ఎంప్లాయ్ అయినప్పటికీ, వాళ్ళు చెప్తే చేసినప్పటికీ, రజనీ గారు అది ఇంప్లీడ్ కాదు, సెపరేట్ కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్. ఆ రెండు మెర్జ్ చేసి, రెండింటిని మెర్జ్ చేసి తర్వాత విచారణ చేస్తారు. మనం ఇంప్లీడ్ కావాల్సిన అవసరం లేదు సిబిఐతో. మనం సెపరేట్ గా ప్రైవేట్ కంప్లైంట్ వేసి సెపరేట్ ట్రయల్ చెప్పి రెండు మెర్జ్ అవుతాయి లాస్ట్ లో. కానీ రామకృష్ణ గారు మీరు అన్నట్టు దీనికి అతీతమైన శక్తి ఒకటి పనిచేస్తుంది అన్నారు. మరి ఆ శక్తిని ఎదుర్కోవడం మీకు సాధ్యం అవుతుందా? ఎవరికి సాధ్యం కాదు. కొద్ది రోజులు అయితే పోతుంది, అది కూడా నాశనం అయ్యి. ఒకటే కనపడని శక్తి ఏదున్నా సరే స్వామి వారికి ఆ శక్తి అక్కడ నుంచోడానికి, అక్కడ కూర్చోడానికి కూడా స్వామి వారి బొమ్మ పెట్టుకునే తిరుగుతుంటారు వారు కూడా. వారిని కూడా అంటే ఇందులేదు అందులే సందేహం వల్ల ఎందెందు వెతికినా అందంది గలడు శ్రీ మహావిష్ణువు అని జడ్జి రామకృష్ణ గారిలో కలడు, మాలో కలడు, ఈ రోజు పార్టీలకు అతీతంగా మాట్లాడిన కిరణ్ లో కలడు, రేగ లక్ష్మణ్ రావు అన్నలో కలడు, ప్రతి ఒక్కరిలో కలడు. కాబట్టి మాలో శక్తి పెరుగుతుందండి. లేకపోతే మనిషి ఇన్నిటిని కనిపెట్టాడంటే మనిషి శక్తివంతుడు కాదండి. మనిషికి మించిన శక్తి మనిషిలో ఉండబట్టే ఇది చేయగలిగాడంటే అది దైవశక్తి. దైవశక్తి 9 నెలలు కడుపులో పెట్టే కాపాడబడుతుంది అంటే, అరే తల్లి కాపాడుతుందా? కాదు కదా, మరి ఎవరు కాపాడుతున్నారు? అదే కనపడని శక్తి. ఆ శక్తి మాలో ఉంటది. ఈరోజు సపరేట్ గా ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము అడుగుతాం రజనీ గారి కేసు గెలుస్తారా, జడ్జి రామకృష్ణ గారి కేసు నిలబడుతుందా అంటే, అరే మేమా వేసింది, స్వామివారు మాకు ఆ సంకల్పం ఇస్తేనే మేము ఇలా పోరాడగలుగుతాం. ఏమో రజనీ గారు నాకు అదే అనిపిస్తుంది. డిబేట్ లో రామకృష్ణ గారు లేవనెత్తిన అంశంతో నిజంగా భక్తులు ఒకటి, జరిగిన పాపం జరిగింది, దానికి జరగాల్సిన సంప్రోక్షణ జరిగింది అనుకొని ఇప్పుడు సరే నాన్ వెజ్ తినేవాళ్లే దీన్ని దిగమింగుకోలేకపోయారంటే సద్బ్రాహ్మణులు వీరంతా దానిని అసలు ఊహించలేరు. అదొక అపచారంగా భావిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా సరే జరిగినది జరిగింది అనుకొని ముందుకెళ్ళడం ఒకటి. రెండవది, కాదు అన్యాయం అపచారం కావాలని చేస్తే గనక సరే తెలియక జరిగినా సరే దేవుడే క్షమిస్తాడు. కావాలని చేస్తుంటే గనక, కేవలం కాసుల కోసమే చేస్తుంటే గనక నిజంగా దేవుడే దిగొస్తాడేమో కొండ దగ్గరికి. రామదాసుని రక్షించుకోవడానికి రామోజీ లక్ష్మోజీ గోల్కొండ నవాబు దగ్గరికి వెళ్ళారు అంటారు కదా. అలాగే ఈ రోజు మీరేసే పిటిషన్కి దేవదేవుడే దిగొచ్చి ఏదో ఒక రూపంలో అక్కడ సాక్షిగా సమాధానం చెప్తాడేమో. మరి నాకైతే ఏంటి ఈ వేదిక ఇప్పుడు మీరంతా మాట్లాడుతున్న చూస్తుంటే ఇది ఇక్కడ నుంచి ఇంకో ఛార్జ్ షీట్ కంటే కూడా భిన్నంగా ఇంకో టర్న్ తీసుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. నేను స్వామివారి భక్తురాలుగా చెప్తున్నా. ఖచ్చితంగా లక్ష్మి గారు, అందరూ ఇది ఈ మీడియా అవసరం లేదండి. ఆయన ఎప్పుడు ఎవరితో ఎలా చేయించుకోవాలో ఆయనకు తెలుసండి. రజనీ గారు ఒకటే అండి లక్ష్మి గారు, ఈ డిబేట్ వేదికగా ఒక మెసేజ్ పబ్లిక్ కి వెళ్ళాలి. ఏంటంటే మేమందరం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాం, మేము భక్తులం. అలా ఎంతమంది భక్తులు ఉంటారో అందరూ వస్తారు, అందరూ వేస్తారు. నాట్ ఓన్లీ జడ్జి రామకృష్ణ గారు, ఇంట్లో కూర్చొని గిన్నెలు గడిగే ఆవిడ కూడా నేను అదిగో స్వామివారి భక్తురాల్ని, వేయండి నా తరపున ఒక పిటిషన్, నేను డబ్బులు ఇస్తాను, నేను లాయర్ని కాదు కదా, మీరు వేయండి అని ముందుకొస్తారు. అప్పుడు ఈ పిటిషన్స్ చూసి ఈ ఉన్న ఛార్జ్ షీట్ కదిలిపోతుంది. ఇదేంటి వీళ్ళ పేర్లు రాయకుండా ఛార్జ్ షీట్ ఎలా క్లోజ్ చేస్తారు? ప్రతి ఒక్కరు జడ్జి రామకృష్ణ గారు, లాయర్ రజనీ గారు లేవనెత్తిన అంశాన్ని ప్రతి ఒక్కరు మా తరపున కూడా వేయండి పిటిషన్. స్వామివారి అపచారం ఏ కారణాల వల్ల కలిగింది, వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, వీళ్ళు పెద్దోళ్ళనా ఇంకొకళ్ళు పేదోళ్ళనా, వీళ్ళ పేర్లు కూడా రాయకుండా కేసు ఎలా క్లోజ్ చేసేస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు నిలదీసేస్తారు. ఎందుకంటే పెద్ద సంచలనం అవుద్దేమో అండి.
100%. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతమ్మ గారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు. నా తండ్రి చావుకి ఇదిగో చూడండి, నాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఆవిడ వేసినారు. ఇప్పుడు మేము సపరేట్ కంప్లైంట్ వేస్తున్నాం. మా స్వామి, మా దేవాది దేవుడు, మా తండ్రి సమానుడు, ఆయనకి అపచారం జరిగింది, దానికి కారణాలు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ నాయకులైనా సరే మేము ఉపేక్షించమని మేము వస్తున్నాం. మేము ఇప్పుడు నాయకుల్ని ఇంప్రెస్ చేయం. మా స్వామి వారిని, మా తండ్రి గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేము ఆయన తరపున వాదిస్తాం. దాని ముందు ఎవ్వరున్నా సరే మాకు దిగదుడిపే, మా స్వామి వారే మాకు గొప్ప, మేము ఆ కుటుంబస్తులం, ఆ వంశస్థులం, ఆ భక్తులం అంటూ ప్రతి ఒక్కరు ముందుకు వస్తారండి. ఎనీవే లక్ష్మి గారు, ఇదే శుభ సూచకం. మంచి మెసేజ్ ఇచ్చినారు రామకృష్ణ గారి ద్వారా, నా ద్వారా పబ్లిక్ వెళ్ళినటువంటి మెసేజ్. ప్రతి ఒక్కరం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నాం. దీంట్లో ఎవరి పేరు రాయకుండా చార్జ్ షీట్ క్లోజ్ చేస్తున్నారు. మీరు దీని మీద కిరణ్ గారు, మరి కూటమి ప్రభుత్వానికి ఇది ఇప్పుడు తీసుకున్న ఈ డెసిషన్ ఒకవేళ అవసరమైతే నేను కూడా చెప్తున్నా, నేను జర్నలిస్ట్ని, నేను స్వామివారి భక్తురాలని, ఇప్పుడు రామకృష్ణ గారు, రజనీ గారు అన్నట్లుగా నేను కూడా ఇందులో భాగం అవ్వాలనుకుంటున్నా. మీరు పార్టీలకు అతీతంగా అవుతారండి. ఇది ఇందాక నేను మాట్లాడింది అదేనండి. ఇక్కడ ప్రభుత్వాలు కాదు, కూటమిలు కాదు, ఇక్కడ స్వామివారిని చూడాల్సింది ఏంటంటే పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా చూడాలి. ఆయనకి జరిగిందండి నష్టం, ఆయనకి జరిగిందండి అపచారం. ఇక్కడ ప్రభుత్వానికి కాదు జరిగింది అపచారం. ఇక్కడ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్న, అంటే సాక్షాత్తు ఇందాక సద్బ్రాహ్మణుడు ఉంటాడండి, వాళ్ళు ఎంతో నిష్టగా ఇంట్లో పూజలు చేస్తారు, ఎంతో నిష్టగా స్వామివారి దర్శించుకుంటారు. అలాంటి సద్బ్రాహ్మణుడు ఈ రోజున ఒక అపచారం జరిగిన లడ్డూని, అంటే కల్తీ చేసిన లడ్డూని, యానిమల్ ఫ్యాట్ ఆయిల్ గాని, లేదా సింథటిక్ ఆయిల్ గాని, లేదా ఇంకా రకరకాల ప్రయోగాలతో చేసిన నెయ్యితో వాళ్ళు తిని ఈ అప్రతిష్ట పాలయ్యారు. అంటే వాళ్ళ మనోభావాలను ఆలోచించండి. ఒక్క మనిషికి తప్పు జరిగితేనే ఈ రోజున కాదండి. అసలు ఇప్పుడు ఎంత నాన్ వెజ్ తినేవాళ్ళైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి ముందు రోజు 2 రోజుల ముందు తినడమే ఆపేస్తారు. అదే అలాంటిది ఒక హైదరాబాద్ లో ఒక ఆడపిల్ల మీద ఘోరం జరిగిందని దిశ ఎన్కౌంటర్ చేశారండి సజ్జనార్ గారు. అలాంటిది మరి కొన్ని కోట్ల భక్తుల మనోభావాలతో ఆడుకున్న వాళ్ళని ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి మీరు చెప్పండి. మీరు సిద్ధంగా అంటే ఇక్కడున్న ప్యానెల్ లో పొలిటికల్ లీడర్స్ గా చెప్పినట్టు మీరు లక్ష్మణరావు గారు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు, మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది కాస్త ఉద్యమంగా మారి ప్రతి ఒక్కరు అవును మేము సైతం అని ఒకవేళ నిజంగానే ముందుకు వస్తే కోట్లు నిండిపోతాయండి. అసలు వల్ల కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఎక్కడెక్కడ ఏ కోట్లలో పడతాయో కూడా మొత్తం ఒక నిజంగా ఇక్కడ నుంచి ఒక ఉద్యమం జరిగిందంటే మొత్తం జడ్జిలంతా, దేశంలో ఉన్న జడ్జిలంతా కూర్చొని ఒక చోట కూర్చొని తీర్పు ఇవ్వాల్సిన పెద్ద ప్యానెల్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కారణం అవుతుందేమో. ఈ విప్లవం అనేది ఈ రోజు మొదలవ్వాలండి. అది ఫస్ట్ మనకి ఈ రోజు డిబేట్ కి వచ్చిన తొలి మహిళ రజనీ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, లేదంటే జడ్జి రామకృష్ణ గారు కానివ్వండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, స్వామివారికి అపచారం జరిగింది కాబట్టి నేను కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను, డెఫినెట్ గా నేను కూడా ఇంప్లీడ్ అవుతాను అందులో. లక్ష్మణరావు గారు మీరు వైసీపీ తరపున మీరు కూడా అడుగుతారా? వైసీపీ ముందుంటారు మేడం. ఆయన చిన్నప్పటి నుంచి భక్తులు అని చెప్పారు. అసలు ఇదంతా తతంగా బయటికి రావడానికి, ఈ ఛార్జ్ షీట్లు రావడానికి కానీ, ఏదైతే ఇవన్నీ నిజాలు అన్ని బయటికి రావడానికి గల కారణం ఎవరైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి అన్నారే, వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన సుప్రీంకోర్టుకి అర్జించారు. అయ్యా ఇలా జరిగిందని అంటూ ఉన్నారు, దీన్ని నిజాలు ఏంటి అనేది బయట పెట్టేయండి అని చెప్పి ఎప్పుడే చేశారు అండి. ఇప్పుడు మంచి పాయింట్ ఇది మనం మర్చిపోయాం నిజానికి. కరెక్ట్ పాయింట్.